తమిళనాట మరో సినిమా తార రాజకీయ ఆకాశంలో మెరవబోతున్నారు. దళపతి విజయ్ తన తమిళగ వెట్రి కజగం పార్టీతో 2026 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. అయితే విజయ్ ఎంట్రీని కేవలం ఒక స్టార్ హీరో ఎంట్రీగా చూస్తే మనం తప్పులో కాలేసినట్లే. విజయ్ రాకతో క్షేత్రస్థాయిలో ఓట్ల లెక్కలు ఎలా మారబోతున్నాయి? ఆయన ఓట్లు చీలిస్తే ఆ దెబ్బ పడేది అధికార డీఎంకే మీదనా లేక ప్రతిపక్షం మీదనా అనే వివరాలను ఈ కథనంలో చూద్దాం. తమిళనాడుకు సినిమా గ్లామర్ కొత్తేమీ కాదు. ఎంజీఆర్, జయలలిత ప్రభంజనాలు మనం చూశాం. అయితే దళపతి విజయ్ ఎంట్రీని మనం పోల్చాల్సిందే ఎంజీఆర్తో కాదు, 2006లో కెప్టెన్ విజయకాంత్ ఎంట్రీతో. 2006 ఎన్నికల్లో విజయకాంత్ తన డీఎండీకే పార్టీతో ఒంటరిగా బరిలోకి దిగి 8.38% ఓట్లను సాధించారు. కేవలం ఒక్క సీటే గెలిచినా డీఎంకే, అన్నా డీఎంకేలకు చెమటలు పట్టించారు. తర్వాత కమల్ హాసన్ ఎంఎన్ఎం 2021లో 2.6% ఓట్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడు విజయ్ టార్గెట్ కమల్ హాసన్ లాంటి క్లాస్ ఓటు బ్యాంకు కాదు, విజయకాంత్ లాంటి మాస్ ఓటు బ్యాంకు. కనీసం 15% ఓట్లను లక్ష్యంగా చేసుకుని విజయ్ పావులు కదుపుతున్నారు. విజయ్ గుడ్డిగా బరిలోకి దిగలేదు. ఆయన ప్రధానంగా 3 ఓటు బ్యాంకులపై కన్నేశారు. తమిళనాడులో సుమారు 1,18,00,000 మంది యువ ఓటర్లున్నారు. విజయ్ అభిమానుల్లో 70% వీరే. ఇప్పటి వరకు ఈ ఓట్లు డీఎంకే వైపు లేదా నామ్ తమిళీర్ కక్షి వైపు వెళ్లేవి. ఇప్పుడు వీటిలో భారీ చీలిక గ్యారంటీ అన్న ప్రచారం జరుగుతోంది. దళపతి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ, ముఖ్యంగా మహిళల్లో ఫాలోయింగ్ ఎక్కువ. ఇటీవల ఆయన విద్యార్థినుల్ని సన్మానించిన తీరు దీనికి అద్దం పడుతోంది. తన మొదటి సదస్సులోనే అంబేద్కర్, పెరియార్, కామరాజర్ పేర్లను ప్రస్తావించడం ద్వారా తాను దళిత, మైనారిటీల పక్షపాతినని విజయ్ క్లియర్ సిగ్నల్ ఇచ్చారు. తమిళనాడులో ఏ పార్టీ అయినా గెలవాలంటే 40% పైచిలుకు ఓట్లు రావాలి. చాలా నియోజకవర్గాల్లో గెలుపోటముల తేడా కేవలం 2,000 నుంచి 10,000 ఓట్లు మాత్రమే. విజయ్ ఏ నియోజకవర్గంలోనైనా 10,000 ఓట్లు చీలిస్తే ఫలితం తారుమారవుతుంది. ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉన్నప్పుడు సహజంగా ఆ ఓట్లు ప్రధాన ప్రతిపక్షమైన అన్నా డీఎంకేకు పడాలి. కానీ విజయ్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నా డీఎంకేకు, టీవీకేకు మధ్య చీలిపోతుంది. అంటే అంతిమంగా లాభపడేది అధికార డీఎంకేనే. ఒకవేళ విజయ్ గనుక నేరుగా యువత, దళిత ఓట్లను భారీగా ఆకర్షిస్తే అది నేరుగా డీఎంకే పునాదుల్నే కదిలిస్తుంది. గత ఎన్నికల్లో ఎలాంటి కూటమి లేకుండా 6.5% ఓట్లు సాధించిన ఎన్టీకే అధినేత సీమాన్కు విజయ్ రాక అతిపెద్ద మైనస్. ఆ పార్టీ ఆకర్షించే యువత ఓట్లన్నీ ఇప్పుడు విజయ్ వైపు మళ్లే ప్రమాదముంది. డేటాను బట్టి చూస్తే ఒకవేళ 2026లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దళపతి 2026లో సీఎం కుర్చీ ఎక్కుతారా లేదా అన్నది పక్కన పెడితే ఎవరు సీఎం కాకూడదో డిసైడ్ చేసే రేంజ్లో మాత్రం ఆయన ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు.